తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఈరోజు ఫస్ట్ వారిని కలవంగానే వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేయమని చెప్పారు. అదే నాయకుడి యొక్క లక్షణం. ఆయన ఈరోజు జైల్లో ఉన్న ఆయనకి దేశానికి ఎంతో వ్యవసాయ రంగానికి సేవ చేసిన ఎంఎస్ స్వామినాథన్ యొక్క విషయం తెలుసుకొని సంతాపాన్ని తెలియజేసే విషయాన్ని నా ద్వారా చెప్పమని మీ మీడియా ద్వారా చెప్పారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి ఎంతసేపటికి దేశము, రాష్ట్రము, ప్రజలే. ఈరోజు వారు ఆయన జైల్లో పెట్టినా ఎటువంటి మనోధైర్యం కోల్పోలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జనసేన పార్టీ కానీ తర్వాత అన్ని పార్టీలు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమన్నారు. మరి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఎంతో ఉత్సాహంగా వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పార్టీ కార్యక్రమాలు కానీ ప్రతిపక్షాలు చేసే అవినీతి పనులకు కానీ దౌర్జన్యాలకు కానీ పోరాడమని పిలుపునివ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు మా నాయకుడిని కలవటం, వారి విషయాల్ని తెలియజేయటం జరిగింది. కేసులకు సంబంధించి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక 5 రోజుల ప్రోగ్రాంతో అనంతపురం ఆ జిల్లాల్లో తిరుగుతూ ప్రజలు స్వచ్ఛందంగా వేలలో వాళ్ళు రావటం అది చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మా నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. అయితే దానికి 3వ తేదీ సుప్రీంకోర్టులో ఉంది. పై న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని తెలుస్తుంది. అదేవిధంగా రింగ్ రోడ్డుకి సంబంధించి లోకేష్ మీద కూడా కేసు పెట్టారు. ఇవాళ కోర్టులో 41 ఇచ్చారు. ఇదే ఒక మొదటి విజయం. ఖచ్చితంగా ఈరోజు మళ్ళా 2 కేసులు మధ్యాహ్నం కోర్టులో ఉన్నాయి. వీటిల్లో కూడా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది. తెలుగుదేశంకి పేరు ప్రతిష్టలు వస్తుందంటే దాన్ని ఏ విధంగా అనసాలని ట్రై చేస్తున్నారు. కానీ దానివల్ల పార్టీకి 2 ఇంతలు పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే అన్ని వర్గాలు, అంటే ఈరోజు ఏ వర్గం కూడా సాటిస్ఫై లేదు. ఎంప్లాయీస్ లేరు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేరు, కూలీలు లేరు, ఏ వర్గము, అటు టీచర్స్ లేరు, ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీగా లేరు. అసలు ఈరోజు నాయకుడిని ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు నాయకుడిని అరెస్ట్ చేయడం నిజంగా ఇది ఒక రాజకీయ కక్ష అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నా సొంత ల్యాండే 2001లో కొన్నది. ఇప్పుడు కాదు, 2001లో ఈడుపుగల్లో కొన్నది 40 సెంట్లు నా సొంత ల్యాండ్. రింగ్ రోడ్డు మధ్యలో పోయింది మొత్తం. నా సొంత ల్యాండ్, నాకే తెలియదు. మొన్న ఈ మధ్య మా వాళ్ళు దాన్ని అప్లై చేస్తే సిఆర్టీ వాళ్ళు ఇచ్చారు మీ ల్యాండ్ మొత్తం పోయిందని. నా సొంత ల్యాండ్, దాని కాస్ట్ 7 కోట్ల రూపాయలు. ఇక నేనేంది రింగ్ రోడ్లో అవినీతి చేసేది? అదే సాక్ష్యం. మొన్నటిదాకా నాకు తెలియదు. 2021 22 సంవత్సరాల క్రితం కొన్నది ఈడుపుగల్లో. కాబట్టి వాళ్ళు వేస్తారు అవి ఆరోపణలు. ఇప్పుడు ఎవరైతే మా బంధువులు కొన్నారన్నారో వాళ్ళందరూ 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు రింగ్ రోడ్డుకు దూరంగా ఉండే. నేను చూశాను. నేను ఇవన్నీ కోర్టులో తేలుతాయి. కోర్టులు, న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది. ఏదో ఒక బురద సాక్ష్య పేపర్ ఉందని బురద లేయటం తెలుస్తుంది వాళ్ళకి, కానీ రియాలిటీ కోర్టులోనే తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు.
దానికి రెండు పక్కల కమిటీ వేస్తారు. కమిటీని బేస్ చేసుకొని కమిటీలు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఇద్దరు నాయకులు డిసైడ్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఏదైనా కోర్టులేనండి, న్యాయస్థానాలు. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఆయన స్థితికి దానికి ఉండాల్సిన ఇది కాదు. బట్ ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో ఆయన ఎంతో మనోధైర్యంతో ఈరోజు ఉన్నారు. పర్లేదు. థ్యాంక్ యూ.